ఆ అంటే అమ్మా. చాలా కాలం క్రితం కృష్ణానది ఒడ్డున కొండపల్లి కోట నీడలో ఒక చిన్న ఊరుండేది. ఆ ఊరంతటా చెక్కు దుమ్ము మరియు పసుపు వాసన నిండి. ఆ ఊర్లో ప్రతి ఇంటి వాళ్ళు చెక్కు బొమ్మలు చేసేవారు. రంగురంగుల ఏనుగులు, నాట్యం చేసే అమ్మాయిలు, అందమైన నెమళ్ళు. కాని రామయ్యలాగా చేసేవాడు మాత్రం ఎవ్వడూ లేడు. అతను పేద మనిషి. అతని చెప్పులు అరిగిపోయాయి. తినడానికి కష్టపడేవాడు. కాని ప్రతి తెల్లవారు అతను దీపం వెలిగించి ఒకే ఒక్క ప్రార్థన చేసేవాడు. నా చేతులు నిజాయితీగా పనిచేయని, నా మనసు నిర్మలంగా ఉండని అని. కాని ఆ ఊర్లో ఒక మనిషి రామయ్య యొక్క శాంతిని చూసి లోపల లోపల మండిపోయేవాడు. అతని పేరు సుబ్బారావు. ఆ ప్రాంతంలో అన్నింటికంటే సంపన్నుడైన జమీందారు సగం భూమి అతనిది. 3 ధాన్యపు గిడ్డంగులు అతనివి. కాని ఒక్క క్షణం కూడా అతనికి సుఖం తెలియదు. ఒక వర్షాకాల సాయంత్రం సముద్రం నుండి నల్లని మేఘాలు వచ్చాయి. కృష్ణానది ఉప్పొంగింది. వర్షం విసురుగా కురిసింది. ఆ సమయంలో రామయ్య ఒంటరిగా దారిలో నడుస్తున్నాడు. ఆ బురదతో నిండిన దారిలో రామయ్య అడుగులు ఆగిపోయాయి. వర్షంలో తడిసిన నేలపై ఒక పెద్ద కొంగ పడి ఉంది. ఒక రెక్క విరిగి నొప్పితో వంగిపోయి. కాని ఆ పక్షి కళ్ళు బంగారు రంగు కళ్ళు రామయ్యను చూస్తూ మెల్లగా రెప్పలు వేశాయి. అతను మోకాళ్లపై కూర్చున్నాడు. నెమ్మదిగా చేతులు చాచాడు. వేరే ఎవరైనా అయితే ఆ దారిలో వెళ్ళిపోయేవారు. కాని రామయ్య ఆ పక్షిని తన వస్త్రంకు చుట్టుకుని వర్షంలో తన ఇంటికి తీసుకెళ్లాడు. తన తిండిని ఆ పక్షికి పెట్టాడు. ఆ రాత్రి పస్తు పడుకున్నాడు. బంగారు రెక్క కోలుకున్న రోజు. ఆ పక్షి 2 రెక్కలు పూర్తిగా విప్పింది. తన రోమాలలోకి నోరు పెట్టి ఒక చిన్న చెక్కు ముక్కను బయటికి తీసింది. ఆ చెక్కు ముక్క వెలుగుతోంది. సిల్కులో కనిపించే నిప్పులలాగా వెచ్చగా ఉంది. అసాధ్యంగా వెచ్చగా ఉంది. అతని బొమ్మలు అద్భుతంగా మారాయి. అప్పుడు రామయ్య ఈ అలసిన పేద ముసలి మనిషి నవ్వాడు, ఏడ్చాడు. అతని పేరు దూరదూరాలకు వ్యాపించింది. ప్రతి సాయంత్రం అతను తన ఇంటి బయట బల్లవేసి ఊరి పిల్లలకు తిండి పెట్టేవాడు. పిల్లల నవ్వులు ఆ సందులో నిండిపోయేవి. ఈ చిన్న సంతోషమే అతన్ని ముప్పులోకి తీసుకెళ్ళింది. సుబ్బారావు తన సేవకుణ్ణి పంపాడు. ఆ సేవకుడు రామయ్య కిటికీ నుండి చూశాడు. బొమ్మలు కదులుతున్న దృశ్యం చూసి పరుగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు. వచ్చి సుబ్బారావుకి చెప్పాడు. వెన్నెలలేని ఆ రాత్రి సుబ్బారావు ఒంటరిగా వచ్చాడు. రామయ్య అల్మారాలో వెలుగుతున్న చెక్కు ముక్కను చూశాడు. అతని బంగారు ఉంగరాల వేళ్లు ఆ చెక్కు ముక్కను పట్టుకున్నాయి. అప్పుడు ఆ చెక్కు ముక్క కొంచెం చల్లగా మారింది. చెక్కు ముక్క మాట్లాడలేదు, కాని అది తెలుసుకుంది. అతను ఒక గదిలో తలుపు వేసుకుని 3 రోజుల పాటు ఆ చెక్కు మీద పనిచేశాడు. అతనికి నేర్పు లేదు, అతనికి సహనం లేదు, కాని దురాశ చాలా ఉంది. తయారైంది ఒక పులి బొమ్మ, వంకరగా సరిగా లేకుండా. అతను చూడలేదు. దురాశ ఎప్పుడూ చూడలేదు. అర్ధరాత్రికి పులి మేల్కొంది. పెరిగింది. గదిలో నిండిపోయింది. కళ్లలో అగ్ని మండింది. కాని ఆ మాయల చెక్కుకు దురాశ తెలీదు. దానికి ఒక్కటే తెలుసు, రామయ్య యొక్క దయగల మనసు. ఆ రాత్రి ఆ పులి ఊరంతా తిరిగింది. మెత్తని కాళ్లతో నిశ్శబ్దంగా ప్రార్థనలాగా ప్రతి ఇంటి గుమ్మం దగ్గర ఆగింది. బంగారు నాణాలు పడ్డాయి. సూర్యుడు పైకి లేచేసరికి పులి నెమ్మదిగా చిన్నదైంది. పెద్దది నుండి చిన్నది, చిన్నది నుండి బొమ్మ. అప్పుడు నిశ్చలంగా నిలిచిపోయింది. ఒక చిన్న అమ్మాయి పరుగెత్తుకొచ్చి ఆ బొమ్మ పులిని చేతిలోకి తీసుకుంది. అది వెచ్చగా ఉంది. సూర్యుడు వెచ్చగా చేసిన దానికంటే
రామయ్య జీవితాంతం సాధారణ చెక్కుతో బొమ్మలు చేశాడు. కాని అతని బొమ్మలను ప్రేమించిన వారు వెచ్చగా అనిపిస్తాయని మాట చెప్పేవారు. ఒక్కసారి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత దాన్ని చేసిన చేతుల్ను ఎప్పటికీ వదలదు అని.